ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమై అలానే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 77,000 ఎక్కువన, నిఫ్టీ 24,000 పైన ట్రేడ్ అవుతుంది. కాగా బులియన్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1300, కిలో వెండి 4,500 తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమై అలానే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 77,000 ఎగువన, నిఫ్టీ 24,000 పైన ట్రేడ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. చూస్తే దేశీయ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమై అలానే కొనసాగుతున్నాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూగా 4 రోజుల నుంచి పెరగటం, ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ ఉండటం, దీంతో ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మార్కెట్లు పాజిటివే. ఇవాళ గోల్డ్ పడింది, సిల్వర్ పడింది. గోల్డ్ ఇప్పుడు ఒక 1,600 పైన మైనస్, సిల్వర్ వచ్చి 5,400 వరకు మైనస్. మళ్ళీ మన ఏదైతే బ్రెంట్ ఆయిల్ కూడా తగ్గటం జరిగింది. 77.94 అంటే $78 ట్రేడ్ అవుతుంది. ఒక 2% మైనస్. అంటే బ్రెంట్ ఆయిల్ 2% మైనస్, గోల్డ్ 1% మైనస్, సిల్వర్ 2% మైనస్. మన మార్కెట్ ఫ్లాట్ గా ఉండి ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మెయిన్ ఏంటిది రీజన్ అంటే ఇదే, ఏది ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో యుద్ధానికి క్లోజ్ అయిపోయింది అనేది ఒక వార్త. దాంతో చర్చలు అయిపోయింది. అగ్రిమెంట్ కూడా చూపించడం జరిగింది. వాళ్ళు శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటి ఏదైతే డీల్ కి సంబంధించిన ఏదైతే ఉందో అది అవగాహన ఒప్పందం ఏదైతే ఉందో దాంతో అంటే అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది. అయితే ఇది 14 అంశాలతో కూడుకున్నటువంటి ఒప్పందము. దీనికి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబాఫ్ దీంతో కూడా ఒక ఎంఓయూ మీద సంతకాలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 2 దేశాలు కూడా ఈ డీలు ఏదైతే జరిగిందో ఓకే అనుకోవడం జరిగింది. తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఆ ఎంఓయూలో చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక రోజు ముందుగానే జరిగింది. మామూలుగా ఏంటంటే శుక్రవారం జరగాలి. ఈ G7 శిఖరాగ్ర సమావేశాలు జరగడం జరిగింది. దాంట్లోనే దీనికి సంబంధించి ఏదైతే ఉందో మామూలుగా ఏంటంటే రేపు సమావేశం అయిపోయినాక రేపు ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు అంటే నిన్న జరిగింది ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ విందు ఇవ్వడం జరిగింది. అక్కడ ట్రంప్ సంతకాల కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియోని వైట్ హౌస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ట్రంప్ వెర్నైల్స్ లో ఇరాన్ తో కుదిరినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఆ సంతకం చేయడం జరిగింది. దీంతో ఏంటిది శాశ్వత శాంతికి ఒక సుగమం అంటే మార్గం ఏర్పడుతుందని అనడం జరిగింది. మళ్ళీ హర్ముజ్ జల్సంది ఓపెన్ అవుతుంది. దీంతో ఇంధన ధరలు తగ్గుతాయి. దాంతో ఏమవుతుంది అని మెకరాన్ ఒక పోస్ట్ లో రావడం జరిగింది. మళ్ళీ ఈ విందు అనంతరం ప్యాలెస్ నుంచి వెళ్తూ ఇరాన్ తో అవగాహన ఒప్పందం ఏదైతే సంతకం చేసినట్లు ట్రంప్ విలేకరులతోటి అనౌన్స్ చేయడం జరిగింది. వాస్తవానికి సంతకాల కార్యక్రమం రేపు స్విట్జర్లాండ్ లో ఉంది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరగాలి. కానీ ఒక రోజు ముందే జరగటం అనేది ఒక మంచిది అన్నట్టు. అయితే ఇంకా మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఒప్పందం మీద సంతకం చేసిన ఈ 60 రోజుల అవగాహన ఒప్పందం ఇది. అయితే మళ్ళీ దీని మీద ఎటువంటి చర్యలు అంటే పరిచేటటువంటి చర్యలు చేపట్టకూడదని అమెరికా వాళ్ళకి ఇరాన్ వాళ్ళు కూడా అనటం జరిగింది. అయితే దీనిపై మళ్ళీ ఈ 60 రోజుల కొత్త ఆంక్షలు విధించడం, లేకపోతే సైనిక మోహరింపులు పెంచడం అట్లాంటివన్నీ చేయకూడదని స్పష్టం చేయడం జరిగింది. అయితే మళ్ళీ దీంతో ఏంది వీళ్ళ దగ్గర ఏదైతే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం ఉందో మా దగ్గరే ఉంటుంది, దాన్ని విదేశాలకు తరలించిపోమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇస్లామాబాద్ అయితే ఈ అమెరికా ఇరాన్ మధ్య ఏదైతే ఒప్పందం ఉందో అది పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. దీన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం అంటే వాళ్ళ మధ్యలో కుదిర్చారని వాళ్ళు కూడా ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం అని పాక్ ప్రధాని
షహబాజ్ షరీఫ్ ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఏదైతుందో తక్షణమే అమల్లోకి వస్తుంది. అయితే ఇందులో ఫస్ట్ గా ఏంటిదంటే తొలి అడుగు ఇరాన్ తక్షణమే హర్మోజును పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావిక దిగ్బంధాన్ని అమెరికా వాళ్ళు ఎత్తేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటితోటి ఇవి గుడ్ న్యూస్. ఇవన్నీ మార్కెట్ ముందే తీసుకుంటది. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఎలా ఉంటుందంటే బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ మనకు తెలిసేటప్పటికి అవుట్డేటెడ్ అయిపోద్ది. అంటే నీ ఒప్పందాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, జరగబోయే అవకాశాలు ఉన్నాయి అనేది మార్కెట్ ఈ 4 రోజుల నుంచి తీసుకోవడం జరిగింది. ఏమాత్రం నెగిటివ్ ఉన్నా కానీ ముందే తీసుకుంటది, పాజిటివ్ ఉంటే ముందే తీసుకుంటది. ఇప్పుడు మనకు తెలిసేదంతా ఏంటిది అవుట్డేటెడ్. అంటే ఎన్ని ఒప్పందాలు చేసినాం, సంతకాలు చేసినాం, కానీ ఓవరాల్ గా పాజిటివ్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. గురువారం వీక్లీ ఎక్స్పైరీ, మళ్ళీ రేపు శుక్రవారం వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ మనం ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇంకో వీడియోలో మనం చేద్దాము. మన ఇండియా అమెరికా వాళ్ళు ట్రేడ్ డీల్ జరుగుతున్నది. ఇది ఈ G7 సదస్సు ఏదైతే ఉందో అక్కడ కూడా ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నాయో ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతాయి, ఏ కంపెనీలు ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాయా, ఇంపోర్ట్ చేసుకుంటాయా. ఎక్స్పోర్ట్ చేసుకుంటే ట్రేడ్ డీల్ తోటి అమెరికా వాళ్ళు ఈ సుంకాలు టారిఫ్లు ఏమన్నా మనకు కన్సెషన్ ఇచ్చిరా, లేదు మనం ఇంపోర్ట్ చేస్తే మన నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి, లేదు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఏమన్నా ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, అవన్నీ ఇంకా అప్డేట్ కాలేదు. అయితే ఈ G7 సదస్సు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ వీడియోలో వీలైతే మనం ఒక లిస్ట్ కానీ పేర్లు కానీ చెప్పడానికి వీలైతుంది. అదొకటి. ఇకపోతే ఏంటిదే మనం చూడవలసిందల్లా ఏంటిదంటే మోడీ గారు విదేశీ పర్యటన అంటారు, అనగానే అక్కడ ఏం జరుగుద్ది, వేరే దేశ ఇప్పుడు అమెరికా G7 సదస్సు, ఒక 1 వీక్ బ్యాక్ ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ఏంది, అక్కడ కూడా ఒక బిజినెస్ ట్రేడ్ డీల్ జరుగుతాయి. అంటే ఎక్స్పోర్ట్సా, ఇంపోర్ట్సా, రాయితీలా. అయితే ఆ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు మనం ఏం చూడాలి, ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీలకు. అంతకుముందు ఇది వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రాన్స్ విషయంలో. డిఫెన్స్ ఒకటి కొన్ని కంపెనీలకి, తర్వాత ఆటో సెక్టార్ ఏవో కొన్ని చెప్పడం జరిగింది మనం. మళ్ళీ ఇప్పుడు ఈ G7 సదస్సు తోటి అమెరికా ఇండియా ట్రేడ్ డీలు ఏ సెక్టార్లతోటి బెనిఫిట్ అవ్వచ్చు, ఏ సెక్టార్ల మీద ఫోకస్ చేస్తారు, ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుండొచ్చు, ఇవన్నీ మళ్ళీ మనము తెలిస్తే దాన్ని మనం చేస్తే అవి లాంగ్ టర్మ్ కు ఉపయోగపడతాయి. ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండవు. ఎందుకంటే ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నుంచి అప్పుడు వాళ్ళు బెనిఫిట్స్ అనేది చిన్నగా వస్తుంది అనమాట. అంటే 3 నెలలు 6 నెలలు టైం తీసుకుంటుంది. మనం గమనించాల్సింది ఏంటిది, ట్రేడ్ డీల్ ఏం జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఏంటిది, ఇంపోర్ట్స్ ఏంది, ఏ దేశానికి ఏ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, క్వాలిటీ, ప్రైస్, ఈ ట్యాక్స్, సుంకాలు, టారిఫ్లు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఇండియా ఫ్రాన్స్ అని, ఇండియా UK, ఇండియా US, ఇట్లా ప్రతి దేశంతో మనం ఆల్రెడీ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి వేరే దేశాలన్నిటికీ మోడీ గారు ఎక్కడికైతే వెళ్తారో ఆ దేశంతో ట్రేడ్ జరుగుతాయి. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే యుద్ధ భయాలు అనేవి తగ్గుతున్న నేపథ్యంలో అటు బులియన్ మార్కెట్ కూడా నష్టాల్లో కొనసాగుతుంది. మరి ఏంటండి ఫిజికల్ గోల్డ్ వచ్చేసరికి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే శుభకార్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటే మంచిదంటారు? ఇవన్నీ శుభ సూచకాలు ఏం లేదు. ఓవరాల్ గా మళ్ళీ పాజిటివే. అన్ని గోల్డ్ సిల్వర్ పాజిటివే, ఈక్విటీ మార్కెట్లు పాజిటివే, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గటం మొదలు పెట్టిందో, యుద్ధం మొదలు కాకముందు $65 ఉంది, వాళ్ళు 78కి వచ్చింది. అంటే 20% పెరిగింది. ఇది చిన్నగా ఇక ఓపెన్ అయిపోతే మళ్ళీ 65-70 దగ్గరలో వచ్చేసిందంటే మళ్ళీ మార్కెట్లు మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో ఇప్పుడు పెంచింది కదా, మళ్ళీ వీలైతే తగ్గించడం ఏదైనా ప్లాన్ చేస్తారు. మళ్ళీ దానికి ఇథనాల్ కూడా ఒక ఆప్షన్ ఉంది. ఏది పెట్రోల్ డీజిల్ బదులు ఇథనాల్ వాడాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు, కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఆటోమేటిక్ గా పవర్ కన్సంప్షన్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఇది పెట్రోల్ డీజిల్ వాడకం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మన జీడిపి పెరుగుతుంది, విదేశీ కరెన్సీ మిగులుతుంది. మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఏంటంటే FIIలు బయింగ్ లోకి రావటం. నేను వచ్చారు కానీ కొద్ది మొత్తమే వచ్చారు. ఓకే, వాళ్ళ అమ్మకం లేదు అనేది ఒక గుడ్ న్యూస్. న్యూట్రల్ గా ఉండటం ఒకటి.
ఇప్పుడు పాజిటివ్ లోకి రావటం అనేది ఎఫ్ఐఐలు, ఇవన్నీ గుడ్ న్యూస్. అందుకని ఇవాళ ఏదో కొంచెం పడింది ఇప్పుడు పడింది అనే దాన్ని మనం పెద్ద నెగ్లిజిబుల్ పట్టించుకోకర్లేదు. ఓవరాల్ గా ఏం జరగబోతుంది, ఓవరాల్ గా మార్కెట్ పాజిటివా నెగిటివా అది గమనించాలి. గోల్డ్ సిల్వర్ ఓకే, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పుడు తగ్గితే ఏంటిది 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఒకవేళ పెరిగింది అనుకోండి, వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. కానీ టెక్నికల్స్ అని ఉంటాయి, అవి చెప్తాయి అనమాట. కొనుక్కోవచ్చు, ఇప్పుడైతే కొనుక్కోవచ్చు, లాంగ్ టర్మ్ కి ఏమి ఇబ్బంది లేదు గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఎందుకంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ తగ్గి జీడిపి పెరిగింది అనుకోండి, మన రూపాయి బలోపేతం అవుతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు మన మార్కెట్ పాజిటివ్ లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లో ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.